ప్రేమతో వారు తమ దగ్గరే ఉండమంటారు. చక్కగా ఉండొచ్చు. సెక్టార్ 1లో ప్రైవేట్ సదుపాయాలు ఉంటాయి. రోజుకి రూ. 200 తీసుకుంటారు. అన్ని సెక్టార్లో పెయిడ్ వసతులు కలవు. రోజుకి 1000 నుండి 2000 తీసుకుంటారు. 4 మంది మాత్రం ఉండవచ్చు. భోజనం సదుపాయాలు మీకు అన్ని సెక్టార్లలో ప్రసాదాలు, భోజనాలు నిరంతరం ఉంటాయి. ఉత్తర భారతదేశం వంటకాలు అన్నీ అక్కడ ఫ్రీగా తినవచ్చు. హెల్ప్లైన్ మీకు రైల్వే స్టేషన్ నుండి పోలీసులు అడుగడుగునా మిమ్మల్ని గైడ్ చేస్తారు. కుంభమేళాకు చేరుకున్నాక అయితే పోలీసులు అడుగడుగునా మనకు ఎటువైపు వెళ్ళాలో చాలా బాగా చెప్తారు. స్నానం ఎలా? ఎవరైతే పుణ్యస్నానం చేసి రిటర్న్ అవ్వాలనుకుంటున్నారో స్నానఘాట్లు మెయిన్ రోడ్ పక్కనే ఉంటాయి వరుసగా. 2-3 రోజులలో ఉండే వాళ్ళు మాత్రమే ఏదో ఒక సెక్టార్ నదికి దగ్గరలో ఉంటుంది అక్కడే ఉండడం మంచిది. లేకపోతే నదికి సెక్టార్కి దూరం అయితే తప్పిపోయే అవకాశం కలదు. నాగసాధువులు, అఘోరాలను చూడాలి. వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలంటే సెక్టార్ 18, 19, 20లో ఉంటారు. చివరగా మా మాట, ప్రతి ఒక్కరూ తప్పక చేయవలసిన పవిత్ర అమృత స్నానం. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం అక్కడ అన్నీ తెలుసుకొని వెళ్ళండి. ఒంటరిగా కంటే నలుగురుగా వెళ్తే చాలా మంచిది. ఎన్ని కోట్ల మంది వచ్చినా సరిపోయేంత విశాల ప్రాంతం ప్రయాగ్రాజ్.